హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మీకు ఒక స్నాక్ని చేసి చూపిస్తున్నానండి. అదేనండి పొటాటో పన్నీర్ రోల్స్. ఈ రోల్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ని సాల్ట్ని బాగా పిండికి కలిపేంత వరకు, బాగా పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వాటర్ని మనకి కావాల్సినంత వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మన చేతులకు అంటదండి అండ్ అలాగే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన విధంగా కలుపుకోవాలండి. అంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి, ఎక్కడ జారు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ రోల్స్ బాగా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని 20 నిమిషాలు బాగా నాననించుకుందాం అండి. ఇప్పుడు ముందుగా మనం ఆలు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా నేను ఆలుగడ్డలను ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 కప్ పన్నీర్ తురుమును యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 కప్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్నైనా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆలుకి పట్టేంత వరకు ఈ స్టఫింగ్ అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం పిండిని తీసుకొని ఇలా పిండి మొత్తం బాగా నానేంత వరకు ఉంచుకొని మనకి చపాతీలు కావాల్సినంత 2 పిండి ఇలా సపరేట్ చేసుకొని, చూసారా, ఇలా 2 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీలాగా బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో బాగా చపాతీలు షేప్ వచ్చేంత వరకు రౌండ్గా చేసుకోవాలి. మీకు నార్మల్గా ఇలా రోల్స్ అవసరం లేదంటే కనుక మీకు ఇష్టమైన షేప్స్లో అయినా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం చపాతీలాగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ అయిపోయినాయి కదండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ అనేది ఇందులో పెట్టేసుకొని స్పూన్తో ఈ చపాతీ మొత్తం మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న వాటిలో చిన్నగా మనం రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. తడి చేతులు అనేది ఉండకూడదండి. తడి చేయడం వల్ల పిండి అనేది ఇలా రోల్స్ అనేవి రావు. సో ఇలా మొత్తం బాగా రోల్ లాగా సన్నగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకున్నాం కదండి, వీటిని కొంచెం ఇంకా రోల్ చేసుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లించుకొని ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎడ్జస్ట్ వైపు ఓపెనింగ్ అనేది లేకుండా ఇలా మొత్తం మనకు కావాల్సినన్ని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం మళ్ళీ పొడిపిండిని వేసుకొని జస్ట్ ఆ పీసెస్ని కొంచెం రౌండ్ షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మీరు తీసుకునే రోల్స్ని బట్టి యాడ్ చేసుకోండి, ఫ్రై చేసుకునే దాన్ని బట్టి. ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని యాడ్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లోపల ఆలు స్టఫింగ్ వేగేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల అనేవి వేగకుండా పచ్చిగా ఉంటాయి, సో టేస్ట్ రాదు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇది ఈవినింగ్ వర్షం పడినప్పుడు కానీ అలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఈజీగా తినొచ్చు. అండ్ ఇంట్లో ఆలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఆలునే కాదండి, ఇందులో ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూసారా, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఇది మొత్తం
మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఆలు రోల్స్ రెడీ అయిపోయినాయి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.